నిన్న శ్రీరామనవమి బాగా జరుపుకున్నారా? నేను బాగానే జరుపుకున్నాను. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నిన్న శ్రీరామనవమి సందర్భంగా 2 వీడియోలు పెట్టాను. ఒకటి శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్తూ ఒకటి, అదేవిధంగా కళ్యాణ్ తనూజ అప్డేట్స్కి సంబంధించిన వీడియో ఒకటి. ఆ అప్డేట్స్ వీడియో కింద ఒక కామెంట్ చూశాను. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. అదేంటంటే, కళ్యాణ్ పడాలా అంట పల్లవి ప్రశాంత్కి పార్ట్ 2 అంట. అంటే పల్లవి ప్రశాంత్ లాగా మోసం చేసి గెలిచాడు, వాడంత వరస్ట్ క్యారెక్టర్ కళ్యాణ్ పడాలది కూడా అని మాట్లాడుతున్నారు. పల్లవి ప్రశాంత్ వరస్ట్ క్యారెక్టరే కాదని చెప్పను. అన్నా నేను రైతు బిడ్డనన్నా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసి అందరినీ పిచ్చోళ్ళని చేసి వాడు గెలిచాడు కాదని చెప్పను. జనాలు పిచ్చోళ్ళని చేశాడు వాడు. జనాలు పిచ్చోళ్ళు అయ్యారు వాడి ఎమోషన్కి. కానీ అలాంటి దరిద్రుడితో మన కళ్యాణ్ని పోల్చడం ఎంతవరకు కరెక్టు? కళ్యాణ్ని పోల్చడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు 50 లక్షలు క్యాష్ ఏం చేస్తామని నాగార్జున గారు అడిగితే ఏం చెప్పాడు? బయట ఆర్ఫనైజ్ వాళ్ళకి 2 పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటానని చెప్పాను. ఇంతకుముందు వాళ్ళు అడిగితే ఏం చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ 50 లక్షలు వస్తే బయట అడాప్ట్ చేసుకుంటానని చెప్పాడా లేదా? బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాడా లేదా? చేసుకున్నాడా లేదా? అనాథాశ్రమానికి వెళ్ళాడా లేదా? అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేశాడా లేదా? తనూజ మీద కూడా అదే రకంగా మాట్లాడతారు. తనూజ కూడా చేసింది కదా ఇవన్నీ. తనూజన్ గురించి ఏదో కామెంట్ పెట్టారు, బాగా గుర్తులేదు. నా యూట్యూబ్లో కదా కానీ ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఏదో కామెంట్. చాలా దారుణంగా పెట్టారులేండి, అది వేరే విషయం. ఆ అమ్మాయి కానీ ఆ అబ్బాయి కానీ చూస్తుంటే నిజంగా వాళ్ళ మంచి మనసులు, వాళ్ళ బంగారం లాంటి మనసుల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ప్యూర్ గోల్డెన్ హార్ట్స్ అనమాట అవి. అలాంటి వాళ్ళ గురించి ఇంత దారుణంగా నా యూట్యూబ్ ఛానల్ కింద నా వీడియోల కిందకి వచ్చి కామెంట్లు పెడుతుంటే నిజంగా బాధ వేస్తుంది నాకైతే. దయచేసి ఒకటి అడుగుతాను మిమ్మల్ని, దయచేసి మీరు కానీ మీ యాంటీ హేటర్స్ అందరూ నా వీడియో చూడడం ఆపేయండి. నాకేం నష్టం లేదు మీరు చూడకపోవడం వల్ల. దయచేసి నా వీడియోలకి పాజిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళని మాత్రం చూడండి. నెగిటివ్ కామెంట్ పెట్టే వాళ్ళు దయచేసి నాకు కిందకి రాకండి ప్లీజ్. ఓకే, సో ఇదనమాట. ఆ కామెంట్లు చూసినా నాకు చాలా బాధ వేసి నేనైతే చెప్పాను అనమాట. ఈ వీడియో చేస్తున్నాను. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేసి చెప్పండి అమ్మా. ఓకే.